మాజీ ఎమ్మెల్యేల కౌంటర్కి మీ ఎన్కౌంటర్ ఎందుకు ఈరోజు? మాజీ ఎమ్మెల్యేల ఎన్కౌంటర్ అనేది కాదు విషయం అనంటే బాధాకరంగా మారుతుంది. వాళ్ళకు సమయం సందర్భం పబ్లిక్ ఇచ్చింది 10 సంవత్సరాలు. వాళ్ళ గవర్నమెంట్ ఉండే, మేము కూడా అప్పుడు PRSలో ఉన్నాం, BRS నుంచి కాంగ్రెస్లో వచ్చినాం. 10 సంవత్సరాల్లో ఎన్నో దఫా కార్పొరేటర్లతో కానీ, ప్రజాప్రతినిధులతో కానివ్వండి, పబ్లిక్తో కానివ్వండి, వాళ్ళ సమస్యల మీద స్పందించకుంటే గవర్నమెంటే మార్చింది పబ్లిక్. మీరు తెలుసు, ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు మార్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, BRS పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే పబ్లిక్ పనిచేయలేదని కదా. ఏ స్కీమ్ కూడా సరిగా గ్రౌండ్ లెవెల్లో 7-8 ఇయర్స్ నుంచి ఏ స్కీమ్ కూడా అమల్లో రాలే BRS గవర్నమెంట్ది. వాళ్ళ పెన్షన్స్ కూడా దాదాపు 8.5 ఇయర్స్ నుంచి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి పెండింగ్ పెట్టిండ్రు. 2 bedrooms పెండింగ్ పెట్టిండ్రు. ఒక సింగిల్ ప్లాట్ ఇక్కడ ఇయ్యని పరిస్థితి. మిషన్ భగీరథ అంటే ఇవాటి వరకు వరంగల్ మీరు చూస్తే వాళ్ళ 2 రోజులు 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయా అండి? ఇదే 10 సంవత్సరాల ముందు డైలీ ఆల్టర్నేట్ నిత్యం కరెంట్ పోతుంది. దాదాపు BRS ఉన్నప్పుడు కరెంట్ పర్ఫెక్ట్ గా ఇచ్చింది, ఇప్పుడు కరెంట్ పోతుందని ఆరోపిస్తున్నారు. స్పెసిఫిక్ గా ఆ ప్రాబ్లమ్ పాయింట్అవుట్ చేస్తున్నారు. కరెంటు పోతుందని టెక్నికల్ ఫాల్ట్స్, గాలి ద్వారం అనగా పోతాను, కానీ ఎక్కడ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ అనేది లేదంటే పకడ బంద్గా వీళ్ళు డైలీ ఒక 2 గంటలో 3 గంటలో ఎక్కడైనా బంద్ చేస్తానంటే అది దానికో నిర్ణయం అంటే చెప్పొచ్చు మనం, కరెంట్ బంద్ అవుతుంది. టెక్నికల్ ఫాల్ట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా వచ్చినాయి. ఎందుకు బంద్ కాలే కరెంటు? గంట సేపు అర్ధ గంట టెక్నికల్ ఫాల్ట్ గాలి ద్వారంగా బంద్ అయింది. కానీ అప్పుడు మీకు కరెంటు మీరు చూసుకోలే. కరెంటు అనేది ₹2 యూనిట్ పోయి మీరు ₹6 యూనిట్ కడుతుండ్రు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మన కరెంటు బిల్ పెంచిందా? ఇంకా 200 యూనిట్ ప్రతి పేదవానికి ఫ్రీ కరెంట్ ఇస్తుంది. అన్ని స్కీములు 100 రోజులు టైం వీళ్ళకి దొరికిందే. 100 రోజులు టైము ఎలక్షన్ తర్వాత. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది. ఆ 100 రోజులలో బస్సు ఫ్రీ స్కీమ్ వీళ్ళు ఇచ్చిన హామీ తీసిండ్రు. కరెంటు 200 యూనిట్ ఫ్రీ హామీ తీసిండ్రు. గ్యాస్ హామీ తీసిండ్రు, వీళ్ళు 500 గ్యాస్ ఇస్తా అని. అట్ ది సేమ్ టైం 2 bedroom కానీ జాగా ఉన్న వాళ్ళకు కానీ పట్టాలు లేని వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేయమని అది బయటికి పెట్టిండ్రు. 2500 ప్రతి మహిళా గృహానికి ఇచ్చేది అది బయటికి వాళ్ళు ఎంక్వైరీ చేయమని పెట్టి అంతలోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చి మొన్న 9వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్. మళ్ళీ ఇప్పుడు మీరు చూడండి, ఎవరికైతే 200 యూనిట్ వస్తలేదో, అప్లై అయితే లేదో వాళ్ళకి అప్లై చేసుకోమని చెప్తున్నాం. మళ్ళీ అదే పెన్షన్ రాని వాళ్ళకి అప్లై చేసుకోమంటున్నాం. మళ్ళీ అదే మన బస్సు అయితే ఆల్టర్నేటివ్ ఫ్రీ ఉన్నది. ఇలాంటి గ్యాస్ వాళ్ళకు కూడా పోయి అప్లై చేసుకోమంటున్నాం. ఇప్పుడు ఎవరికైతే రాలేదు అర్హులు ఉన్న వాళ్ళకి పోయి అప్లై చేసుకో. ఆల్రెడీ ఆఫీసెస్ ఓపెన్ అయినాయి, దాని గురించి ప్రతి కౌంటర్స్ ఓపెన్ అయినాయి ప్రతి దగ్గర. అయితే ఇలాంటి చాలా మ్యాటర్స్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన అనేది తెచ్చిండ్రు. ప్రజాపాలన భాగంలో ప్రజల దగ్గర నుంచే గ్రీవెన్సెస్ తీసుకుంటాను. ప్రజాప్రతినిధి కానీ ప్రజలు కానీ అందరి దగ్గర నుంచి గ్రీవెన్సెస్ తీసుకొని ముందుకు పోతాను. డెఫినెట్లీ వరంగల్లో ఒక పెద్ద సిటీ, సెకండ్ పెద్ద సిటీ, మళ్ళీ అన్ని ముక్కలు చేసినప్పుడు వరంగల్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేషన్ ముక్కలు చేసినప్పుడు హైదరాబాద్ ఎందుకు చేయలేదు? వరంగల్ ముక్కలు చేసినప్పుడు నేను ఫైట్ చేసిన, చాలా ఫైట్ చేయొద్దు, ఇది చాలా హిస్టారికల్ సిటీ, ఇది చేయొద్దని నేను జిద్దు కౌన్సిల్ కింద కూడా కూర్చున్న. అయినా మీరు 3 ముక్కలు చేసిండ్రు అంటే రెండో పెద్ద సిటీ ఉండద్దు. రెండో పెద్ద సిటీ అనేది సిద్దిపేట డెవలప్ చేసేందుకు వాళ్ళు మీరు చూడండి, హైదరాబాద్ టు సిద్దిపేట రూట్ ఎంత బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఇదే వరంగల్లో మనకు సరి అయిన రోడ్స్ లేవు. వాటి వరకు మెయిన్ రోడ్ ఏంటంటే మీరు ఇవాటి వరకు మెయిన్ రోడ్ వరంగల్ పెద్ద రెండు పెద్ద సిటీ అయినా డెవలప్ కావాలి. మిషన్ కాకతీయ అని మీరు మిషన్ భగీరథ అని తెచ్చిన మిషన్ కాకతీయ అని దానిలో లాభం ఏం జరిగింది? ఇవాళ 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తానే అంటే ప్రజలు ఏమనుకుంటారు? ఒక రోడ్డు లేదు, ఒక మోరీ లేదు, ఒక బడ్జెట్ లేదు. వరంగల్ కార్పొరేషన్ అనేది ప్రతి సంవత్సరానికి 200 కోట్లు మిగులు బడ్జెట్. ఈ బడ్జెట్ అనేది TRS గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్క పైసా స్టేట్ బడ్జెట్ లో జమ అవుతుంది. వాళ్ళు ఇస్తేనే దయాభాక్షణ డెవలప్మెంట్, లేకుంటే లేదు. 3-4 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ బిల్స్ చేసిన పని వాళ్ళకు బిల్స్ వస్తలేవు. వాళ్ళు ఎట్లా పని చేస్తారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఈవెన్ CDF ఫండ్ కూడా పెండింగ్ ఉండదు. అంటే 2 సంవత్సరాల నుంచి ఆలోచించుకున్న విజయం మనం. బడ్జెట్ లేక, పైసలు పంపించలేక ఈ సిటీకు ఎంత దారుణంగా వివరించిందంటే మేము ఎన్నిసార్లు కార్పొరేటర్లు చిన్న ప్రజాప్రతినిధులు ముచ్చుకున్నా కూడా రూపాయి ఫండ్ రాలేదు వాటి వరకు. ఇప్పుడు కొత్తగా కార్పొరేటర్ 3 years అవుతుంది. వీళ్ళు 50 లక్షల పని చేయలేకపోయింది ఇప్పటి వరకు. ఎందుకు చేయలేదు? ఆడ బడ్జెట్ లేదు, పైసలు లేదు. పైసలన్నీ హైదరాబాద్లో జమ అవుతాయి. అక్కడి నుంచి బిల్ ఇస్తేనే కాంట్రాక్టర్కు బిల్, వాడు ఇస్తేనే పని చేస్తాడు, లేకుంటే లేదు.
అంటే ఈసారి ఇవన్నీ దీని మీద ఒక మంచి రివ్యూ అనేది రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోపోతే వరంగల్ ఫస్ట్ రివ్యూ అనుకుంటా నేను స్టేట్ మొత్తంలో ఎక్కడ కూడా పెట్టలే. వరంగల్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంతకుముందు ఎలక్షన్ల ముందు కూడా వచ్చి వారు దీన్ని పక్కా జబర్దస్త్ సిటీ చేస్తా అని చెప్పిన మాట వాస్తవం కనపడుతుంది ఆయన మాటల్లో. ఎందుకంటే ఆయన వచ్చి రివ్యూ పెట్టుకున్నాడు, అంత ఆషామాషి కాదు రివ్యూ అనేది. అట్ ది సేమ్ టైం ప్రిపరేషన్ కూడా మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ కూడా మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ మళ్ళీ 45 days లో సీఎం రేవంత్ వస్తున్నాడు వరంగల్ కి. ఈ 45 days లో దాదాపు డిపిఆర్లు కానీ రెడీ చేసి ఏ విధంగా ఉండబోతుంది, అధికారులు ఏ విధంగా రెడీ చేయబోతున్నారు? అదే 45 days లోపట కావాల్సిన మంచి ఇది పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటారు, దానికి నిపుణులు ఉంటారు, వాళ్ళకు కావాల్సిన బడ్జెట్ కూడా కేటాయించిపోయింది ఇమీడియట్లీ. వాళ్ళకు మాస్టర్ ప్లాన్ మీద కానీ సిటీ మాస్టర్ ప్లాన్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మళ్ళీ ఒకసారి ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అయితే ఎవరికి ఇబ్బంది కాకుండా, అంటే సీవేజ్ లైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ లైన్స్ కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ ఇబ్బంది కాకుండా పకడ్బందీగా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వాలని కోరడం జరిగింది. ఆ దిశగానే దానికి 10 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ దిశ 45 daysలలో ఆ ప్లాన్ డెవలప్ అవుతుంది. ఆ డిపిఆర్ అనేది చాలా చిన్న ప్లాన్ అండి, అది చిన్న మైండ్ టీఆర్ఎస్ది. డిపిఆర్ అనేది పర్టికులర్ ఒక దగ్గర చూసామంటే ఉమ్మడి దాదాపు మన ట్రై సిటీస్ లోనే కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సార్లు కూడాలో మీటింగ్ పెట్టారు. దాదాపు జిడబ్ల్యూఎంసీ కూడా ఎన్నోసార్లు డిపిఆర్ రెడీ చేశారు. ఎన్నో మీటింగ్లు పెట్టి కూడా దాదాపు ప్రతిపక్షాల నుంచి కూడా వాళ్ళు వివరణ తీసుకున్నారు. ఇప్పటివరకు కూడా వరంగల్కి ఎందుకు ఒక మాస్టర్ ప్లాన్ అనేది లేకుండా మీరు అర్థం చేసుకోలేదు. డిపిఆర్ అనేది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇప్పుడు కాజీపేట నుంచి వరంగల్కు రోడ్ వేస్తానంటే దాని గురించి ఉంటుంది. మాస్టర్ ప్లాన్ అంటే మొత్తం సిటీ దాని మీద డిపిఆర్ తయారు చేయలేదు వీళ్ళు ఇప్పటి వరకు కూడా. ఇదే 2008లో కాంగ్రెస్ హయాంలో నేను టీఆర్ఎస్ కార్పొరేటర్ అప్పుడు మేము 3 మాస్టర్ ప్లాన్స్ తయారు చేయాలని ఏపీయూఆర్ఎంఎస్ స్కీమ్ కింద 3 మాస్టర్ ప్లాన్ ఒక ఢిల్లీ వాళ్ళకి ఇచ్చినాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, మళ్ళీ సీవేజ్ వాటర్ లైన్, మళ్ళీ పోతే వాటర్ సప్లై కూడా కలకత్తా వాళ్ళకి ఇచ్చినాం, మళ్ళీ ఢిల్లీ వాళ్ళకి కూడా ఇచ్చినాం. కానీ ఆ మాస్టర్ ప్లాన్ తయారై దానికి ముందుకు తీసుకుపోతే అయిపోయేది. వీళ్ళు ఆ మాస్టర్ ప్లాన్ పట్టించుకోలేదు. మళ్ళీ ఏ రోజు కూడా మీరు చూస్తారు వరంగల్లో 10 సంవత్సరాల మాస్టర్ ప్లానింగ్ అనేది మాస్టర్ ప్లాన్తో మనం పోవాలి. వాటర్ సప్లైకి కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ మీరు ఎక్కడైనా ఇంచు జరిపిన రోడ్స్ చూపెట్టారు. నాకు వెడల్పు చేసిన మాస్టర్ ప్లాన్గా కాజీపేట నుంచి వరంగల్ వరకు మీరు చేసిండ్రు. ఇవాటి కూడా గంతే ఉన్నది రోడ్డు. అది 150 feet అయిందా, 200 feet అయిందా? కేసీఆర్ గారు చెప్పిండ్రు. కేసీఆర్ గారిని చెప్తా తప్పు పడతాను. కేసీఆర్ గారు వచ్చినప్పుడు వరంగల్ మీరు మెయిన్ రోడ్స్ అన్ని 200 feet చేసుకుంటేనే రేపు మీ దగ్గర కంపెనీస్ మంచి వాళ్ళు వచ్చేది. కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు దానికి వైడనింగ్ చేస్తే మా ఓట్లు ఎక్కడ పోతాయి అనుకుంటా డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. ఇల్లీగల్గా వాళ్ళ దగ్గర పైసలు కలెక్ట్ చేసుకున్నాడు, అది దాని కారణంగా వాళ్ళు ఎక్కడ కూడా వైడనింగ్ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే మనం ఎక్కడ కూడా రోడ్స్ ఏ రోడ్స్ ఇచ్చినాం, సర్వీస్ రోడ్స్ ఎన్ని ఇచ్చినాం, ఇన్నర్ రింగ్ రోడ్స్ ఎన్ని ఇచ్చినాం, పబ్లిక్ యూటిలైజ్ పబ్లిక్ కావాల్సింది ఇవాళ రోడ్లు, మోరీలు, వాటర్ సప్లై, కరెంటు, అది పోతే వాళ్ళకి కావాల్సిన పెన్షన్ స్కీము, లోన్లు. 4 కోట్ల ప్రజలు, నేను బ్రహ్మాండంగా మీకు చెప్తున్నా ఒక మాట, 4 crores పీపుల్ తెలంగాణలో ఉంటారు. అందులో 2 crore పీపుల్ పేదవాళ్ళు. ఈ పేదవాళ్ళకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసి చెప్పాలి? పేదవాళ్ళకి ఏం చేసింది? ఆ పేదవాళ్ళ ఒక రైతులకు వదిలిపెట్టాను 35 lakhs, 35-40 పేదవాళ్ళు ఉంటే అంతే. వేరే ప్రజలకు మీరు లోన్లు ఇచ్చిండ్రా? బీసీ కమ్యూనిటీ కానీ, మైనారిటీ కమ్యూనిటీ కానీ, ఎస్సీ కానీ మీ దళిత బంధు అని తెచ్చింది. దళిత బంధు ఎందుకు ఇచ్చిందని నా డివిజన్లో 7 members ఇచ్చింది. ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.